పుదుచ్చేరి యానంలో అయితే ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ అయితే పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ప్రస్తుతం ఈ యొక్క పోలింగ్ కేంద్రాలను కూడా అలాగే అభ్యర్థి ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు గారు అయితే ఇప్పుడైతే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో చెప్పండి, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు, ఎలా కొనసాగుతున్నాయి? పోలింగ్లో 42 కేంద్రాలు ఉన్నాయి, ఎన్ని సమస్యాత్మకంగా ఉన్నాయి, ఎలా జరుగుతుంది? అంటే సమస్యాత్మకంగా ఉన్నాయి. 13 బూత్లను డిక్లేర్ చేశారు, కానీ అంత ఆ పొజిషన్లో అనిపించలేదు. కొంచెం ఎమోషనల్ ఉంటాయి. ఇప్పుడు క్యాండిడేట్ అడగొచ్చి అక్కడ స్టాండ్ అయ్యేప్పటికి ఎమోషనల్ అవుతుంటారు. అలాగే మేము అక్కడికి వెళ్ళి అవతల ఏరియాకి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళు ఎమోషనల్ అవ్వడమే తప్ప అంత అనిపించలేదు నాకు. ఇప్పుడప్పుడే మీకు 11 o'clockకే అబౌవ్ 30% ఓవరాల్గా 30% దాటాయి. కొన్ని బూత్లు అయితే 55 దాటేసాయి. ఈ బూత్ కూడా అప్పుడే 55కి వచ్చేసింది. ఓటర్స్ క్లారిటీగా ఉన్నారు. నేను వెళ్ళినప్పుడే తెలిసిపోతూ ఉంది. మంచి మెజార్టీతో ఇక్కడ యానం సీటు ఎన్ఆర్ పార్టీ గెలుస్తుంది. అలాగే పాండిచేరి నుంచి కూడా నాకు అందుతున్నది అక్కడ కూడా చాలా క్లారిటీగా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం మనకి ఎవరైనా ఏ మతస్థులైనా కానీ మన ఊరికి నిధులు ఇచ్చే ప్రభుత్వం కావాలి, సెంట్రల్ నుంచి మన సహాయం లేకపోతే ఈ యూటీ నిలబడదన్నది ఆ మైండ్ తోటి వెళ్తున్నారు. లాస్ట్ 5 yearsలో చాలా ముందుకి 5 yearsకి లాస్ట్ 5 years చూస్తే ట్రిపుల్ ఆఫ్ అమౌంట్. అప్పుడు 3,200 కోట్లు ఇస్తే 8,100 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ అడ్వాన్స్గా మన ప్రైమ్ మినిస్టర్ గారు 2,800 కోట్ల రూపాయలు ఐటీ పార్క్ అని, స్మార్ట్ సిటీ అని, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అని, ఇలాంటివన్నీ పాండిచేరికి యానానికి ఇవన్నీ చేసినప్పుడు వేలాది కోట్ల రూపాయలు ప్రజలు ఓటుకి నా కులానికి వేసుకోవాలని అమతస్తుడని కాకుండా ఊరికి రాబోయే రోజుల్లో 5 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నది ఒక ఎజెండాని వీరైతే చేయగలరు అన్న దాని మీదే అటు రంగస్వామి చేయగలరు, ఇక్కడ మల్లాడి కృష్ణారావు చేయగలరు అన్నది ప్రజల్లో క్లియర్గా కనపడుతుంది. అంటే కావాలని కొన్ని బూతుల దగ్గర వివాదాలు సృష్టించే అవకాశం ఉందని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారండి మీ ప్రత్యర్థి. అంటే అతను కుర్సాన్పేట బూత్ దగ్గర అలా స్టాండ్ అయిపోయి ఉండడం, ఒక 2-3 minutes స్టాండ్ అంటే పర్వాలేదు. అలాగే క్యాండిడేట్ కూడా లోపలికి ఏజెంట్ కాని వాళ్ళు వెళ్ళిపోవడం, గొడవలు వస్తాయి. నేను సింగిల్గానే ఉన్నాను. ఎక్కడికి కూడా నేను సాధారణంగా టెన్షన్స్ ఉన్న ఏరియాకి కూడా నేను వెళ్ళను. ఇప్పుడు కనకాలపేట ఉందనుకో, ఒక రౌండ్ వెళ్ళాను, ఇంకొక రౌండ్ వెళ్తాను అంతే. అక్కడికి నేను వెళ్ళేటప్పటికి అక్కడ టెన్షన్స్ క్రియేట్ అవుతాయి. మనం క్రియేట్ అవ్వడానికి కాదు, ఉన్న సమస్యని సాల్వ్ చేయడానికి ఉండేవాళ్ళం మనం. ఆ విధంగా ఉండాలి. ప్రజలు చాలా ఇదిలో ఉన్నారు. నేను చెప్పిన ఎజెండా కూడా, నేను రాబోయే రోజుల్లో ఏం చేస్తానని చెప్పింది కూడా ప్రజలు బాగా విశ్వసిస్తున్నారు. ఈ 5 సంవత్సరాల్లో వారు ఫెయిల్ అవ్వడంతో దాన్ని ఇంకా నా మీద ఉన్నది ఇంకా గౌరవం ఇంకా పెరిగిందండి. ఇప్పటివరకు అన్ని ప్రశాంతంగా జరిగిందంటే మీ వాహనం ఏదో ఢీక్కుందని చెప్పేసి ఒక వీడియో ఒకటి మాస్క్ పెట్టుకుని ఒక అతను వైరల్ చేస్తున్నారు. అదేనా స్టంట్ అనుకోవచ్చు? అదన్నీ ఈ అశోక్ ఇలాంటివన్నీ కూడా ఎన్ని ట్రిక్స్. నేను మన బాలయోగి వారధి 4 జంక్షన్లో కారు నేను స్లోగా ఉంటే అవతల వాడు హెల్మెట్ పెట్టుకుని ఉన్నాడు, సరిగా కనపడలేదు. ఆ బ్రేక్ వేయకుండా డైరెక్ట్గా వచ్చేసి మా కారు కొడితే మా కారు దెబ్బతలింది. అతనికి ఏమి ఇలా పడిపోతే వెంటనే హెల్మెట్ ఉన్నది. వెంటనే ఇంకా నేను అక్కడ ఉన్న వాళ్ళు ఆ అబ్బాయిని అంత స్పీడ్గా ఎందుకు వచ్చావు, హార్న్ కొడుతున్నాడు కదా అని అంటే వాడు సారీ అని చెప్పాడు. కానీ దాని తర్వాత మళ్ళీ వెనకాల ఎవరో ఇచ్చేసి చేసేది తప్ప అటువంటిది ఒక చిన్న 1% కూడా అటువంటిది లేదు. ఎలా ఉండదు? ఎంతవరకు పోలింగ్ అవే అవకాశం ఉందనుకుంటున్నారు? అంటే ఇప్పటికి యావరేజ్ పోలింగ్ అప్పుడే 40% వచ్చేసింది. నా ఉద్దేశం ప్రకారం 93-94% పోలింగ్ అవుతుంది. ఇంకా గట్టిగా లాగితే 95 వరకు కూడా రావచ్చు. 94కి డెఫినెట్గా వస్తుంది అన్నది నా ఆలోచన. అంటే ఉదయం నుంచి కూడా జనం తండోపదండాలకు వస్తున్నారు. అలాగే గత ఎన్నో ఎన్నికలు చూశారు. ఇప్పుడు పోలింగ్ కూడా అదే విధంగా జరుగుతుంది అనుకోవచ్చు. అంతే, ముందు కూడా ఎప్పుడు కూడా 91-92% అవుతుంది. ఇప్పుడు లేటెస్ట్గా ఊర్లో లేని ఓట్లన్నీ తొలగించారు, డెత్ కూడా అప్డేట్ చేశారు కాబట్టి ఆ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు 39,000-40,000 లోపు ఉన్నదాన్ని ఇప్పుడు 38,000కి వచ్చాయి. 2,000 ఓట్లు వాళ్ళు ఉండొచ్చు, లేకపోవచ్చు. అందులో 400-500 చనిపోయిన వాళ్ళు. ఆ ఓట్లు ఉంటే శాతం తగ్గినట్టుగా కనపడుతుంది. కానీ అప్ టు డేట్ ఉంది కాబట్టి డెఫినెట్గా 94-95%కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాల్లో నాకైతే ఇంకొక 1 o'clock అయ్యేప్పటికి నా విజయానికి సరిపడా ఓట్లు వచ్చేస్తాయి. ఆ 1 తర్వాత ఏదొచ్చిన ఓటల్లో కూడా ఇంకా మెజార్టీలో ఉంటుంది. మంచి మెజార్టీ వస్తుంది. అంటే మొదటి నుంచి కూడా మీరు ఈరోజు సాయంత్రానికి మీ ప్రత్యర్థి వెళ్ళిపోతారని కూడా చెప్పుకొస్తున్నారు. ఎంతవరకు అంటే చూస్తే ఇప్పుడే వెళ్ళిపోవాలనుకుంటాడు, కానీ ఉన్నదన్నా తప్ప ఎక్కడ అంతా శుద్ర పూజలతో చూడండి. ఏజెంట్లు కాడి నుంచి అందరూ బ్లాక్ డ్రెస్లే, బ్లాక్ షర్ట్లు. నేను ముందు నుంచి అంటున్నాను, శుద్ర పూజలు చేసేవాడే ఇదే బ్లాక్ డ్రెస్ మెయింటైన్ చేస్తాడు ఎక్కువగా. ఎందుకంటే ఆ పూజలు చేసేవాళ్ళకి బ్లాక్ వేసుకుంటే
చేసుకోవాలి అని చెప్పి చెప్తుంటారు. దాని మీద అతను కాకుండా మొత్తం ఆ ఏజెంట్లు కూడా బ్లాక్ డ్రెస్సులతోటి ఇచ్చేస్తున్నాడు. అది ప్రజలు ఇతన్ని బై బై చెప్పాలనుకున్నప్పుడు ఏ సుందర పూజ చేసినా కూడా ఏది పనిచేయదు. బై బై యానం వైట్ ప్రశాంతత నైట్ నేను ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాను. నేను ప్రాబ్లం సాల్వ్ చేసేవాడిని, ప్రాబ్లం క్రియేట్ చేసేది అది. ఊరు శుభ్రం చేసేవాడు నేను, చెత్త చల్లి కూడా ఆడు. ప్యాకెట్లు రాకూడదని కూడా నేను, ప్యాకెట్లు ఉండాలన్న వాళ్ళు, కమిషన్లు తీసుకోకూడదు నేనంటే కమిషన్ కావాలనుకునే వాళ్ళు. అందుకని అన్నీ కూడా ఇంకా 4 hours 5 hours అయితే బై బై కాకినాడే. ఇది పరిస్థితి. ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతి పోలింగ్ కేంద్రాన్ని కూడా ఆయన అయితే పరిశీలించి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద ప్రతి ఒక్కరు కూడా ఆయన ఎలా జరుగుతుంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అభ్యర్థులు ఆమె ఎమోషనల్గా కూడా ఆయన్ని గెలిపించేందుకు మేమంతా కూడా సిద్ధంగా ఉన్నానని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఈ విధంగా అంటే ఎన్నికల కేంద్రాల వద్ద అయితే మామూలుగా ఆయన ఎలా జరుగుతుంది అనేది కూడా పరిశీలించుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ప్రజలందరూ కూడా నాకే మద్దతు తెలుపుతారని కూడా చెప్పుకొస్తున్నారు. కొన్ని స్టంట్లు అంటే ప్రధానంగా జరుగుతున్నాయి, అవన్నీ కూడా ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. హలో అని వచ్చి తమ ప్రత్యర్థి హలో హేనామ్ అని వచ్చి ఇప్పుడు అంతా కూడా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలంటూ కూడా ఆయన అయితే సెటర్లు వేస్తున్నారు. అంటే బ్లాక్ డ్రెస్ ఏదైతే గొల్లపల్లి అశోక్ వేసుకున్నటువంటి బ్లాక్ డ్రెస్పై ఆయన అయితే పలు విమర్శలు అయితే గుప్పిస్తున్నారు. ఈ విధంగా క్షుద్ర పూజలు చేస్తూ ఉన్న వాళ్ళు ఇటువంటి బ్లాక్ డ్రెస్లు వేసుకుంటారంటూ కూడా ఆయన ఈ విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా యానం ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. గత ఎన్నికల మాదిరిగానే ఇప్పుడు పోలింగ్ సార్లు చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా 1 గంట లోపలనే నాకు ఆ విజయానికి కావాల్సినటువంటి ఆ ఓట్లన్నీ కూడా నమోదయ్యే అవకాశాలు అయితే క్లియర్ కట్గా కనబడుతున్నాయని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో యానంలో ఎన్నికలు అయితే 42 పోలింగ్ బూత్ కేంద్రాల వద్ద జరుగుతున్న నేపథ్యంలోనే మొత్తం వివాదాస్పదంగా 13 ఉన్నాయి. అక్కడ కావాలని ఉద్దేశపూర్వకంగా కొంతమంది చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అక్కడ నిరంతరం కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ యొక్క పోలింగ్ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా తమ గెలుపు తథ్యమంటూ కూడా మల్లాడి కృష్ణారావు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా ప్రకాష్ RTV యానం నుంచి.